హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చాట్‌జీపీటీ ఎలిమెంట్స్ గురించి చెప్తాను. ఈ ఎలిమెంట్స్ ఏంటి అనుకుంటున్నారా? చాట్‌జీపీటీ గురించి మనం ఎప్పుడు మాట్లాడినా ప్రాంప్ట్ అంటారు. ప్రాంప్ట్ గురించి తెలిస్తే, ప్రాంప్ట్ బాగా ఇస్తే చాట్‌జీపీటీని మీరు ఆడుకోవచ్చు, చాట్‌జీపీటీ నుంచి మంచి రిజల్ట్స్ రాబట్టొచ్చు అంటారు కదా. అయితే ఇందులో మొదటి అడుగు ఈరోజు మీకు ఈ వీడియో మొత్తం చూస్తే పడినట్లే. ఎలా అంటారా? నేను ఈరోజు చెప్పేది ప్రాంప్ట్ ఎలిమెంట్స్ గురించి. సాధారణంగా చాలామంది చాట్‌జీపీటీని మనం క్వశ్చన్ చేస్తాం. నేను చెప్పిన ఫస్ట్ 2 వీడియోస్లో జస్ట్ చాట్‌జీపీటీ లాగిన్ అవడం ఎలాగా, చాట్‌జీపీటీని క్వశ్చన్ చేయడం ఎలాగా అన్నది చెప్పాను. అయితే ఈరోజు మీరు అడగచ్చు, చాలా సింపుల్ అన్నారు, క్వశ్చన్ చేయడం అన్నారు, ఎంత రిజల్ట్స్ ఇస్తుంది అన్నారు, కానీ ఈ ప్రాంప్ట్ ఏంటి? ఎస్, ప్రాంప్ట్ అంటే పెద్ద ఏమీ రాకెట్ సైన్స్ కాదు. జస్ట్ ప్రాంప్టింగ్ అంటే మనం అడిగే ప్రశ్నని ఒక పద్ధతి ప్రకారం అడగడం అంటే ఏంటంటారా? ఈరోజు నేను చెప్తున్నాను చూడండి. మీరు సపోజ్ మీ ఇంట్లో మీరు బిర్యానీ చేయాలనుకుంటున్నారు. ఎవరైనా సరే బిర్యానీ రైస్ ఉంది, మసాలాలు ఉన్నాయి, చికెన్ ఉంది, సో అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేస్తే చికెన్ బిర్యానీ అయిపోద్ది అనుకుంటారు. కానీ అలా కాదు. చికెన్ బిర్యానీలో 100 టేస్ట్లు వస్తాయి. మీ అమ్మగారు వండితే ఒకలా ఉంటుంది, మీ వైఫ్ వండితే ఒకలా ఉంటుంది, అదే 5 స్టార్ హోటల్లో చెఫ్ వండితే ఒకలా ఉంటుంది. అయితే మనం ఇచ్చే ప్రాంప్ట్ కూడా అంతే. మీరు ఇచ్చే ప్రాంప్ట్ని మీరు ఎంత అందంగా ఇస్తే మీకు వచ్చే రిజల్ట్ అంత అందంగా ఉంటుంది. సో ప్రాంప్ట్లో మెయిన్గా 4 ప్రాంప్ట్ ఎలిమెంట్స్, మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఎలిమెంట్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారంటే మీరు ప్రాంప్ట్ ఇంజనీర్ అయిపోయినట్టే. ఎలాగంటారా? ఆ మెయిన్ 4 ప్రాంప్ట్ ఎలిమెంట్స్ గురించి నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అంతా మిస్ అవ్వకుండా చూడండి. హాయ్, నేను కృష్ణకిషోర్. వెల్కమ్ టు ద చాట్‌జీపీటీ తెలుగు ఛానల్. మీరు ఇప్పటి వరకు చాట్‌జీపీటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇది మీకే కాదు, మీ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వీడియో అవుతుంది. ఈ రోజు నుంచి ఫస్ట్ చేసిన 2 వీడియోలు సరదాగా చేశాను, కానీ ఈ రోజు నుంచి మెయిన్ టాపిక్లోకి వెళ్తున్నాను. మీరు చాట్‌జీపీటీ గురించి కానీ, ఏఐ గురించి కానీ, టెక్నాలజీ గురించి కానీ మీరు మరింత ముందుకు వెళ్ళాలి, మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోస్ని చూడండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ప్రాంప్ట్ ఎలిమెంట్స్ మెయిన్గా 4 ఉంటాయి. ఒకటి రోల్, కంటెస్ట్, కన్స్ట్రైంట్స్, టాస్క్. సో నేను 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోల్ అసైన్మెంట్ అంటే మనం అడిగే ప్రశ్నని చాట్‌జీపీటీని జనరల్గా మనం ఏదైనా చెప్పమని అడిగినప్పుడు ఒక రోల్ అసైన్ చేయాలి. అంటే సపోజ్ ఏదైనా బిజినెస్ రిలేటెడ్ టాపిక్స్ అడుగుతున్నాం అనుకోండి, యాక్ట్ యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్. సపోజ్ మీరు అడిగేది యూట్యూబ్ కంటెంట్ గురించి అడుగుతున్నారు, యు ఆర్ ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, లైక్ దట్ మనం అడగాలన్నమాట, మనం ఇవ్వాలి. నువ్వు సపోజ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ అడుగుతున్నారు అనుకోండి, యు ఆర్ ఏ ఫైనాన్షియల్ అనలిస్ట్. సపోజ్ మార్కెటింగ్, యు ఆర్ ఏ మార్కెటింగ్ అనలిస్ట్, లైక్ దట్ మనం అడిగే క్వశ్చన్లో రోల్ అసైన్ చేయాలి. అంటే మనం జనరల్గా అడిగే క్వశ్చన్ ముందు జస్ట్ ఒక చిన్న టైపింగ్, యాక్ట్ యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ అండ్ గివ్ మీ దిస్ టైప్ ఆఫ్ అని మన క్వశ్చన్ని ఒక పద్ధతి ప్రకారం అడగనమాట. మనం రోల్ అసైన్ చేసామంటే చాట్‌జీపీటీ విల్ బి థింకింగ్ లైక్ దట్ రోల్. అంటే యు ఆర్ ఏ ప్రొఫెసర్ అండ్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ద పైథాగరస్ థియరీ అలా అడిగామనుకోండి. సో అదేంటి, ఒక ప్రొఫెసర్ లాగా ఆలోచించి మనకు పైథాగరస్ థియరీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనం రోల్ ఇచ్చే పద్ధతి, రోల్ అసైన్మెంట్ చేసే పద్ధతి ప్రకారం మనం మరింత అందంగా రిజల్ట్ని తీసుకోవచ్చు అనమాట. టెక్నికల్గా దీన్ని ఏమంటారంటే రోల్ ప్రాంప్టింగ్ లేదా పర్సోనా ప్రాంప్టింగ్ అంటారు. నెక్స్ట్ కంటెస్ట్. సెకండ్ పాయింట్ వచ్చి కంటెస్ట్ అంటే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, గివ్ సిచ్యువేషన్ లేదా బ్యాక్గ్రౌండ్ ఆర్ సినారియో అనమాట. అంటే ఏం లేదు, ఒక కంపెనీ డీటెయిల్స్. సపోజ్ మీరు బిజినెస్ అనలిస్ట్ అనుకోండి, మీ కంపెనీ డీటెయిల్స్ ఏమి లేదా ఏంటి, మీరు ఎలాంటి, సపోజ్ మీరు ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అంటే మీ ఆడియన్స్ టైప్, మీరు ఎలాంటి స్టూడెంట్స్గా, మీరు స్టూడెంట్స్గా అయితే స్టూడెంట్స్ గురించి, లేదంటే పర్పస్ ఆఫ్ ద టాస్క్. మనం మెయిన్గా ఏంటంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం కంటెక్స్ట్ని మనం ఇచ్చి క్వశ్చన్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రైంట్స్. రూల్స్ అండ్ లిమిటేషన్స్ అంటే ఏమి లేదు. కన్స్ట్రైంట్స్ అంటే మెయిన్గా మనం వర్డ్ లిమిట్. సపోజ్ మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎన్ని వర్డ్స్లో రావాలి అన్న విషయాన్ని మనం క్లియర్గా కనుక దానికి మెన్షన్ చేయగలిగితే, మన టోన్ ప్రొఫెషనల్గా, సింపుల్, సపోజ్ నీకు సింపుల్ తెలుగులో కావాలి, సింపుల్ ఇంగ్లీష్లో కావాలి, లేదా మీ మెసేజ్ ప్రొఫెషనల్గా కావాలి, లేదంటే మీకు ఆ మెసేజ్తో పాటు ఎమోజీస్ కావాలి, లేకపోతే ఎమోజీస్ వాడొద్దు. సో లైక్ దట్ మీరు ఏంటి కావాలి, మీకు రిజల్ట్ ఎలా కావాలి అన్నది పర్టికులర్గా ఒక కన్స్టెంట్ స్పెసిఫికేషన్ కనుక ఇవ్వగలిగితే మనం ద రిజల్ట్ అన్నదాన్ని చాలా అర్థవంతంగా, చాలా ప్రొఫెషనల్గా, చాలా బ్యూటిఫుల్గా మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి టాస్క్. అంటే ఇన్స్ట్రక్షన్స్, అంటే ఆబ్జెక్ట్. టాస్క్ అన్నది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా క్లియర్, వాట్ యు వాంట్ చాట్‌జీపీటీ టు డూ. అంటే చాట్‌జీపీటీ ఏం చేయాలి అన్నది మనం క్లియర్గా కనుక వెళ్తే, రైట్ అన్ ఈమెయిల్ అన్నాం అనుకోండి. సపోజ్ రైట్ అన్ ఈమెయిల్, యు ఆర్ ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్
and you have the 5 years or 10 years of experience, and give me the best YouTube content in 30 lines or 30 words, and in a the result should be in a bullet points. సో మీరు అడిగే క్వశ్చన్ ఎంత క్లియర్గా ఇస్తే దాని ప్రకారం మనకి అది వస్తుందన్నమాట. సో మీరు ఎప్పుడైతే రోల్, కంటెస్ట్, కన్స్టెంట్, టాస్క్, దీన్ని ఈ 4 కనుక మీరు కరెక్ట్గా మీ ప్రాంప్ట్లో ఇవ్వగలిగితే దాన్ని ఎఫెక్టివ్ ప్రాంప్ట్ అంటారు. ఎఫెక్టివ్ ప్రాంప్ట్ లేదా స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్ అంటారనమాట. సో దీస్ 4 టుగెదర్ ఆర్ కాల్డ్ ఏ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో చాలామంది అంటున్నారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కనుక చేసుంటే మీకు ప్రాంప్ట్ ఇవ్వడం కరెక్ట్గా వస్తే కోట్ల శాలరీలు వస్తాయన్నారు. మనకి కోట్ల శాలరీ అవసరం లేదు. మనకు కావాల్సిన రిజల్ట్స్ని మరింత ఎఫెక్టివ్గా కనుక మనం మన ఫోన్ నుంచే కనుక తెప్పించుకోగలిగితే దానికి చాలు, మనం సక్సెస్ అయినట్టే. సో మీరు ఇలాంటి మరిన్ని బెనిఫిట్ఫుల్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్ రిగార్డింగ్ ChatGPT ఆర్ AI ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఇది నేను ఇంగ్లీష్లో చెప్పాను అనుకోవచ్చు, మీరు కావాల్సిన ఇదే పాయింట్స్, ఈ 4 పాయింట్స్ని మీరు తెలుగులో ఇవ్వండి. మీరు అడిగి క్వశ్చన్ నేను జస్ట్ మీకు చెప్తున్నాను చూడండి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సపోజ్ ఒక్కసారి చూడండి, రోల్, కంటెస్ట్, కన్స్టెంట్ ప్లస్ టాస్క్. మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఈ 4 పాయింట్స్ కనుక మన ప్రాంప్ట్లో ఉంటే దాన్ని ఎఫెక్టివ్ ప్రాంప్ట్ అంటారన్నమాట. సో మెయిన్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏంటంటే, ఇక్కడ మీరు ఇచ్చే ప్రాంప్ట్ షుడ్ బి వెరీ క్లియర్. ఎస్, యు ఆర్ ద బెస్ట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ and you have 5 or 10 years of experience, and I need the YouTube content regarding the Sankranti in 10 lines. It should be very clear, and I need the content in Telugu. సో మీరు ఇలా ఇచ్చి ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే YouTube will be think, YouTube will be read, YouTube will be study your prompt, then it will be giving like this. See, సంక్రాంతి పండుగపై యూట్యూబ్ కంటెంట్ అంటే నేను అడిగింది యూట్యూబ్ గురించి అడిగాను. మీరు ఎనీ టైప్ ఆఫ్ థింగ్, మీకు కావాల్సిన ఏ విషయం గురించి అయినా అడగండి. మీరు ఇచ్చి చూసారా, మనం జనరల్గా అడిగితే అది పేజీలు ఇస్తుంది. సో యు ఆర్ డైరెక్ట్లీ మెన్షన్ 10 lines. సంక్రాంతి మన భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పంటల పండుగ. రైతుల కష్టం ఫలించిన ఆనందాన్ని ఈ పండుగ ప్రతిబింబిస్తుంది. భోగి రోజున పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వాగతిస్తాం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఇళ్ళ ముందు పొంగలి, గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు ఎగరేస్తూ పిల్లలు, హరిదాసులు, గంగిరెద్దులు, గ్రామాల ప్రత్యేకత, బంధువులు, స్నేహితులు కలుసుకునే పండుగ. తీయని అరిసెలు, పొంగలి వంటకాలు పండుగకు రుచిని పెంచుతాయి. సాంప్రదాయం, ఐక్యత, ఆనందం, ఇవే సంక్రాంతి. సో నిజంగా ఒక తెలుగు తెలిసిన వ్యక్తి కూడా మీరు సంక్రాంతి గురించి చెప్పమంటే ఇంత క్లియర్గా, ఇంత పద్ధతి ప్రకారం 10 పాయింట్లు ఇవ్వాలన్నా కూడా కష్టమే. చూడండి, సో మనకి ChatGPT అన్నది ఎంత ఈజీ, మనం ఎంత వాడుకుంటే అంత దాని నుంచి మనం రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఒక ఈ విషయంలో కాదు, మీరు ఏ దాంట్లో ఉంటే, సో మీరు బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్, మార్కెటింగ్ అయితే మార్కెటింగ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, ప్రొఫెసర్ అయితే ప్రొఫెసర్, టీచర్ అయితే టీచర్, ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకుంటే మనం మన జీవితంలో ఇంకా మరింత ముందుకు వెళ్ళచ్చు. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.